వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈరోజు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఇది మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో 2024 సెప్టెంబర్లో అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 కంక్లూషన్స్ ఇచ్చారు. సో మనం ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ని వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కింద ఆప్షన్స్ అనేవి ఇక్కడ పట్టలేదన్నమాట, అందుకే రాయలేదు. ఆప్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో మనకి ఈ 3 స్టేట్మెంట్స్ని మనం ఫస్ట్ ఈ 3 కంక్లూషన్స్ని ఫాలో అవుతున్నాయో లేవో వెరిఫై చేయాలి. ఈ 3 స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ బాటిల్స్ ఆర్ జగ్స్. చాలా జాగ్రత్తగా వినండి. బాటిల్స్ మొత్తం కూడా జగ్స్ అన్నారు. ఆల్ పక్కన ఏదైతే వస్తుందో అది ఇన్నర్ సర్కిల్ అవుతుంది. అండ్ జగ్స్ కంప్లీట్గా జగ్స్లో కొంత బాటిల్స్ మొత్తం కూడా జగ్స్ అన్నారు. ఓకేనా? సో అవుటర్ సర్కిల్ అనేది జగ్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. సమ్ బాటిల్స్ ఆర్ ఫ్లాస్క్. సో మనకి బాటిల్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సమ్ బాటిల్స్ ఆర్ ఫ్లాస్క్. బాటిల్స్లో కొంత భాగం ఫ్లాస్క్ అనమాట. ఫస్ట్ వర్డ్ మొత్తం రాయట్లేదు, ఫస్ట్ వర్డ్. సో ఈ మధ్యలో ఇంటర్సెక్ట్ అనే ప్లేస్ ఉంది కదా, ఇది సమ్ అంటే ఇంటర్సెక్ట్ అయితే ఏదైతే ఉందో ఆ పార్ట్ని సమ్తో మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ ఫ్లాస్క్స్ ఆర్ బిన్స్. ఈ ఫ్లాస్క్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లాస్క్స్ మొత్తం కూడా బిన్స్ అంట. ఆల్రెడీ ఓ బి ఉంది కాబట్టి నేను వర్డ్ మొత్తం బిన్స్ అనే వర్డ్ రాస్తున్నా. సో ఆల్ పక్కన ఏదైతే వస్తుందో అది ఇన్నర్ సర్కిల్ అవుతుంది, ఆర్ పక్కన వచ్చింది అవుటర్ సర్కిల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడితో మనం వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేసాం. ఆల్ బాటిల్స్ ఆర్ జగ్స్ అన్నారు, బాటిల్స్ మొత్తం కూడా జగ్స్ అన్నారు, ఆల్ ఫ్లాస్క్స్ ఆర్ బిన్స్ అన్నారు. సో ఇక్కడితో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్లో డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కంక్లూషన్స్, 3 కంక్లూషన్స్ ఫాలో అవుతున్నాయా లేదా. ఏ కంక్లూజన్ ఫాలో అవుతుంది, ఏ కంక్లూజన్ ఫాలో అవ్వట్లేదు. ఐదర్ కంక్లూజన్ 1 ఫాలో అయ్యి కంక్లూజన్ 2, 3 ఫాలో అవ్వవు. సో ఇలా ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. సమ్ బాటిల్స్ ఆర్ బిన్స్. సో సమ్ అంటే తెలుసు కదా, ఇంటర్సెక్ట్ అయ్యే పొజిషన్. సో బాటిల్స్ ఎక్కడుంది మనకి డయాగ్రామ్లో? ఇక్కడ ఉంది. ఓకేనా? బిన్స్ ఎక్కడుంది? అవుటర్ సర్కిల్, పెద్ద సర్కిల్ ఉంది. మనకి సమ్ బాటిల్స్ ఆర్ ఫ్లాస్క్స్ అయినప్పుడు, ఫ్లాస్క్ కంప్లీట్గా బిన్స్లో ఉన్నప్పుడు సమ్ బాటిల్స్ అనేవి బిన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? పక్కా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఆల్ ఫ్లాస్క్స్ ఆర్ బిన్స్ అన్నారు. ఆల్ ఫ్లాస్క్ బిన్స్ అయ్యాయి, సమ్ బిన్స్ ఆర్ ఫ్లాస్క్స్ అయ్యాయి. అంటే సమ్ బాటిల్స్ ఆర్ ఫ్లాస్క్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఫాలో అవుతుందో లేదో చూద్దాం. సమ్ జగ్స్ ఆర్ బిన్స్. సో జగ్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉంది. బిన్స్ ఇక్కడ ఉంది. ఓకేనా? కొంత బిన్స్ అనేవి కొన్ని బాటిల్స్ అనేవి బిన్స్ అయినప్పుడు ఆ కొంత బాటిల్స్ ఎక్కడున్నాయి? జగ్స్లోనేగా కంప్లీట్గా ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ బాటిల్స్ ఆర్ జగ్స్ కదా. సో ఆల్ బాటిల్స్ జగ్స్ సాటిస్ఫై చేసినప్పుడు సమ్ జగ్స్ ఆర్ బిన్స్ అయ్యే ఛాన్స్ అనేది పక్కా ఉంటుంది కదా. ఎందుకంటే మనకి ఫస్ట్ కంక్లూజన్లో సమ్ బాటిల్స్ ఆర్ బిన్స్ అయినాయి, అంటే సమ్ జగ్స్ ఆర్ బిన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. థర్డ్ చూడండి, సమ్ ఫ్లాస్క్స్ ఆర్ జగ్స్. సో సమ్ ఫ్లాస్క్ కంప్లీట్గా, సమ్ బాటిల్స్ ఆర్ ఫ్లాస్క్స్ అయినప్పుడు, బాటిల్స్ మొత్తం కూడా జగ్స్ అయినప్పుడు సమ్ ఫ్లాస్క్స్ ఆర్ జగ్స్ అయ్యే ఛాన్స్ పక్కా ఉంటుంది. సో ఈ క్వశ్చన్లో కంక్లూజన్ 1 ఫాలో అవుతుంది, 2 ఫాలో అవుతుంది, 3 ఫాలో అవుతుంది. ఓకేనా? సో కింద ఆప్షన్ మనం ఏం చూసుకోవాలి? కంక్లూజన్ 1, 2, 3 ఫాలోస్. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడు? మనకి వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో తెలిసినప్పుడు. మనకి స్టేట్మెంట్స్ ఇలా ఇస్తారు, కంక్లూజన్స్ ఇలా ఇస్తారు. వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఆ స్టేట్మెంట్స్ అనేవి ఫాలో అవుతున్నాయా లేదా కంక్లూజన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ మొత్తంలో కూడా వెన్ డయాగ్రామ్ డ్రా చేయటమే మీకు మెయిన్ తెలియాల్సింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.